హాయ్ అండి, మిడిల్ క్లాస్ ప్రాపర్టీస్ కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలండి, అందరూ బాగుండాలి, అందులో మీరు మేము ఉండాలి. ఈరోజు మీకు ప్రైమ్ లొకేషన్లోని అపార్ట్మెంట్లోని ఫ్లాట్స్ చూపించబోతున్నానండి. ఇది మనకు ఆదిబట్లాలో ఉంటుంది. ఈ హైలైట్స్ మీకు, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మీకు చూపించే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇక్కడికి మీరు వచ్చి సైట్ విజిట్ చేస్తే మీరు ఏమేమి చూస్తారు, ఎలా చెక్ చేస్తారు, ఏం ఆలోచిస్తారు, మీకు బదులు నేను వచ్చి అన్ని చెక్ చేసి మీకు హైలైట్స్ అన్నీ చెప్తానండి. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది నేను చూపించే ప్రాపర్టీస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఇచ్చినారండి. గేట్ ఇక్కడ ఇచ్చినారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి ఒకసారి వెళ్దాం రండి. లోపల హైలైట్స్ ఏమేమి ఉన్నాయో లోపల చూద్దాం. మనకు ఈ ప్రాజెక్ట్ లోపలికి రాగానే మీరు చూసినట్టయితే సోలార్ ఫెన్సింగ్ ఇచ్చినారండి. చుట్టూ మనకు సోలార్ ఫెన్సింగ్ ఉంది, చూసారా? 24 అవర్స్ మనకు సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సెక్యూరిటీ పరంగా అయితే మీకు ఎలాంటి డౌట్స్ లేదు, చాలా బాగుంటుంది సెక్యూరిటీ కోసం అయితే. చూసారు కదా అండి, మొత్తం సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ లో మనకు ఇది డ్రైవ్ ఏరియా అండి. ప్రతి ఫ్లాట్ కి కూడా మనకు కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ కూడా ఒకసారి చూడండి. ప్రతి ఫ్లాట్ కి ఉందండి కార్ పార్కింగ్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ కూడా ఉందండి. ఒకవేళ అక్కడ మనకు కరెంటు పోయినా కూడా లిఫ్ట్ ఏరియా, కామన్ ఏరియాస్ కోసం మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ లో ఒక మోడల్ ఫ్లాట్ చూద్దామండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూసే ముందు మనకు మెయిన్ డోర్ ఇట్లా వచ్చిందండి. చూడండి, ఎంట్రన్స్ కూడా ఇట్లా వచ్చింది, చాలా బాగుంది. ఈ మెయిన్ లాక్ అంతా బాగుంది. ఇది టేక్ వుడ్ అండి, మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇప్పుడు హాల్ చూడండి ఎలా ఉందో. చాలా ఇది సోఫా వేసిన తర్వాత కూడా మనకు చాలా స్పేస్ వచ్చింది, చాలా పెద్దగా అనిపిస్తుంది హాలు. టీవీ యూనిట్ కూడా ఇచ్చినారని, టీవీ యూనిట్ చూడండి. ఇంకా ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఒకసారి. ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇది మనకు 1570 SFTతో ఉందండి. ఈ మోడల్ ఫ్లాట్ మనకు 3 BHK అండి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఇప్పుడు ఒకసారి మనం. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి, చాలా పెద్దగా ఇచ్చినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూసారు కదండి, బెడ్ వేసిన తర్వాత కూడా మనకి ఎంత ప్లేస్ ఉంది, చాలా ఫ్రీగా ఉందండి బెడ్రూమ్ కూడా. బెడ్రూమ్ అయితే చూసినారు కదా, మనకి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి. చూసారు కదా అండి, బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో వాడిన మెటీరియల్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసాం కదా అండి, మనం ఒకవేళ కబోర్డ్స్ పెట్టుకుంటే లోపల స్పేస్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది కబోర్డ్స్ అండి. లోపల మనకి ఇంత స్పేస్ వచ్చింది. వుడ్ కూడా చాలా బాగుందండి. మనకు అంత మెటీరియల్ అంతా చాలా బాగుంది. చూస్తున్నా, స్పేస్ అయితే చాలా ఇచ్చినారు. చూసారు కదా అండి, బెడ్రూమ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. మనకు కబోర్డ్ ఏరియా కూడా లోపల కూడా మనకు చాలా స్పేస్ వచ్చింది. ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ ఒకసారి చూద్దామండి. ఇది కామన్ వాష్రూమ్. వాష్రూమ్లన్నీ కూడా చాలా ఫ్రీగా ఇచ్చినారు, పెద్దగా ఉన్నాయి, చాలా స్పేస్ ఉంది. చూస్తున్నారు కదా, వాడిన మెటీరియల్ కూడా చాలా బాగుందండి, ప్రీమియం మెటీరియల్ వాడినారు. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియా చూద్దామండి. డైనింగ్ ఏరియా చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ డైనింగ్ హాల్లో వాష్ బేస్ అండి. ఇది చూసారు కదా, చాలా పెద్దగా ఇచ్చినారు. ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చినారు అసలు. ఈ 3 BHK ఫ్లాట్ లో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూసారు కదా, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. బెడ్ వేసిన తర్వాత కూడా మనకి ఎంత స్పేస్ ఉందో చూడండి. బెడ్రూమ్ చూసారు కదా, ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. మనకు వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు కబోర్డ్ కూడా ఒకసారి చూడండి, మనకి ఎంత స్పేస్ ఉందో అనేది తెలుస్తుంది కదా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మన కబోర్డ్స్ ఇలా వచ్చినాయి. కబోర్డ్స్ పెట్టుకుంటే స్పేస్ ఇలా వస్తుంది, మనకు ఇంత ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా అండి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు లాస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఇంకొకసారి మనం. 3 BHK అన్నాను కదా.
ఇప్పుడు ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి చూడండి. బెడ్ వేసిన తర్వాత కూడా మనకైతే చాలా స్పేస్ కూడా ఇచ్చినారు. ఈ బెడ్రూమ్ లో ఇప్పుడు మీకు ఒకసారి ఇది చూపిస్తానండి. కబోర్డ్స్ చూపిస్తాను నేను. కబోర్డ్స్ చూడండి, లోపల అయితే మనకు చాలా స్పేస్ వచ్చింది. ఇది మోడల్ హౌస్ అండి, 3 BHK. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ పెట్టుకుంటే ఇంత స్పేస్ వచ్చింది. చూసారు కదా అండి, ఇది బాల్కనీ అండి. బాల్కనీ అయితే మనకు చాలా పెద్దగా వచ్చింది. వెంటిలేషన్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రతి రూమ్ లో కూడా మనకు చాలా వెంటిలేషన్ ఉంది. ఇలాగే ప్రతి ఫ్లాట్ లో కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి. ఇప్పుడు మనం పూజ రూమ్ కూడా చూద్దామండి. మనకు పూజ కోసం ఇలా ఇచ్చినారండి. ఓపెన్ కిచెన్ ఉందండి. కిచెన్ కూడా ఒకసారి చూద్దాం. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. మనకు మంచి గ్రానైట్ తో చేసినారండి. చూసినారు కదా, చాలా పెద్దగా కూడా ఉంది. మనకు కింద ఇవి ఇచ్చినారండి. ఇవన్నీ ఓపెన్ చేస్తే కూడా మనకు కిచెన్ కి సంబంధించినవన్నీ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. డ్రాస్ ఇచ్చినారు. మనకు కిచెన్ లో వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. మీకు వాష్ ఏరియా కూడా నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా చాలా ఫ్రీగా పెద్దగా ఇచ్చినారండి. చూసారు కదండి, మనకి ఇక్కడ గ్యాస్ పెట్టుకోవటానికి కూడా ఇచ్చినారు. సేఫ్టీ పరంగా చూసుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి. చూసారు కదండి, ఇది వాష్ ఏరియా ఎంత పెద్దగా ఇచ్చినారు, ఫ్రీగా ఉంది. ఒకసారి బయట వ్యూ కూడా చూద్దామండి మనము. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కి మనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఈ బిల్డింగ్ అవతలే TCS కూడా ఉందండి. మనకు 200 మీటర్స్ ఉంటుందండి వాకబుల్. నడుచుకుంటా కూడా మనం వెళ్ళొచ్చు. ఈ ప్రాజెక్ట్ కు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయండి. అన్ని బ్యాంకుల్లోనూ లోన్లు కూడా వస్తాయి. ఇక చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు గ్రీనరీ ఏర్పాటు చేశారు. అంతేకాదండి, ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ తో పాటు ఓపెన్ జిమ్, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఇస్తున్నారు. ఇక ఈ అపార్ట్మెంట్ మొత్తం రెడ్ బ్రిక్ తో కట్టారు. చాలా ప్రీమియం మెటీరియల్ వాడారండి. బాత్రూమ్స్ లో హిందూవేర్ ప్రొడక్ట్లు వాడారు. ఫ్లోరింగ్ కోసం 2x2 కజారియా టైల్స్ వాడారండి. కన్స్ట్రక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. స్టేర్స్ కోసం మంచి గ్రైనైట్ వాడారు. స్టీల్ రైలింగ్ ఇచ్చారు. ఇక ఫ్లాట్స్ లో నెంబర్ 1 క్వాలిటీ ఉన్న స్విచ్ బోర్డులు, వైరింగ్ వాడారండి. అన్ని PVC విండోస్ వాడారు. డోర్స్ కోసం టేక్ వుడ్ మాత్రమే ఉపయోగించారండి. మీకు TCS చాలా దగ్గర అని చెప్పాను కదా అండి. ఇక్కడ పైనుంచి కూడా మనం ఒకసారి చూద్దాము. చూస్తే కనిపిస్తుందండి, ఇక్కడ నుంచి మీకు 200 మీటర్సే ఉంటుంది జస్ట్. చూస్తున్నారు కదా, అలాగే చుట్టూ వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ ప్రాజెక్ట్ లో మనకు దగ్గరలోనే నారాయణ కాలేజ్ కూడా ఉందండి. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, మీకు అక్కడ కనిపించేది టాటా ఏరోస్పేస్ అండి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. అంటే నారాయణ కాలేజ్ కూడా పక్కకే ఉంది మనకి. ఈ ప్రాజెక్ట్ లో చాలా దగ్గర అండి, నడుచుకొని వెళ్ళొచ్చు. చూసినా కదా, ఈ ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో కాగ్నిజెంట్ అండి. మనకు చాలా తొందరలోనే ఓపెన్ అవుతుంది అది కూడా. కామన్ కారిడార్ అండి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉంటున్నారండి. చాలా తొందరగా సేల్ అయినాయి. ఈ రోజు కూడా ఒక గృహప్రవేశం అయిందండి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు MD యాదగిరి గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకుందామండి. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు యాదగిరి అండి. మా ప్రాజెక్ట్ వచ్చేసి షణ్ముఖ కన్స్ట్రక్షన్ అండి. TCS ఆదిబట్ల దగ్గర ఉంటుందండి. ఆదిబట్ల నుంచి 200 మీటర్ ఉంటుందండి. మా కన్స్ట్రక్షన్ వచ్చేసి 1 acre లో జరిగిందండి. టోటల్ 90 యూనిట్స్ అండి. 2 BHK 3 BHK అండి. ఫర్ ఎసెప్టివ్ ప్రైస్ వచ్చేసి 4500 అండి. మన ప్రాజెక్టు కనెక్టివిటీ అనేది వచ్చేసి ORRకి ఇన్సైడ్ అవుతుందండి. ORR నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి 15 కిలోమీటర్ వస్తుంది. నాదర్గూర్ నుంచి 5 కిలోమీటర్స్ వస్తుంది. బాలాపూర్ నుంచి 8 కిలోమీటర్ వస్తుందండి. నియర్ బై అండి. క్లోజ్ టు వచ్చేసి మనకు కంపెనీస్ వచ్చేసి TCS ఉందండి, పక్కనే 200 మీటర్ ఉంటుంది. సేమ్ టైం ఒక 4 కిలోమీటర్ చూసుకుంటే ఫోక్స్కాన్ కంపెనీ ఉంది, కెన్స్ కంపెనీ ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ కూడా పక్కనే ఉందండి. మనకు వచ్చేసి కాగ్నిజెంట్ పక్కనే ఉందండి, వర్క్ స్టార్ట్ అయింది. సేమ్ టైం వండర్లా పక్కనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ వచ్చేసి ఈ నుంచి 14 కిలోమీటర్ ఉంటుందండి, 10 మినిట్స్ అవే. నెక్స్ట్ కొండపూర్ హైటెక్ సిటీ ఎలా ఉందో నెక్స్ట్ ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై ఉంటుందండి. సేమ్ టైం మన దగ్గర రెంటల్ అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేసినామండి. 3 BHK వచ్చేసి 23,000 మనం రెంటల్ అగ్రిమెంట్ ప్రొవైడ్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి. 2 BHK వచ్చేసి 16,000 రెంటల్ అగ్రిమెంట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. డైరెక్ట్ 5 lakhs కడితే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నామండి. 90% లోన్ మాత్రం మన దగ్గర అవైలబుల్ ఉందండి. రెడీ టు ఆక్యుపై అండి.
రెడీ టు ఆక్యుపైడ్ అండి. ఆల్రెడీ 25 మెంబర్స్ ఆక్యుపైడ్ ఉన్నారు. కొందరు కస్టమర్స్ ఏమో రెంటల్ అగ్రిమెంట్ పర్పస్ గా తీసుకున్నారు. 2 years తర్వాత మేము ఆక్యుపై ఉంటాం అన్న వాళ్ళకి మనం రెంటల్ అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేసినాం. వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకొని రెంటల్ అగ్రిమెంట్ కూడా వాళ్ళకి సక్సెస్ చేసినాం. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్ ఉంటుందండి. డైరెక్ట్ ఎండి అండి. ఎవరికి మీరు ఫోన్ చేసి అవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎండి నెంబరే. ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసారు కదా అండి. దీని డీటెయిల్స్ నేను ఇంకా ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. ఇది ఒక ఎకరంలో ఉన్న అపార్ట్మెంట్ లో మొత్తం 90 ఫ్లాట్స్ ఉన్నాయండి. 5 floors ఉన్నాయి. 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి. ఇక్కడ జస్ట్ మీరు 5 లక్షలు కడితే మిగిలింది 90% లోన్ వస్తుంది మీకు. మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు. మీరు ఉండలేకపోతే కూడా ఈ ఓనర్ వల్ల రెంటల్ పర్పస్ గా కూడా మీకు అగ్రిమెంట్ అవి చేసిస్తారండి. 2 BHKకి వచ్చి 16,000 రెంటల్ వస్తుంది. 3 BHKకి వచ్చి 23,000 వస్తుందండి. ఇది మనకు TCSకి పక్కకే ఉంటుంది కాబట్టి మీకు రెంట్ కూడా చాలా బాగానే వస్తుంది. రెంటల్ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ కి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి నెంబర్. ఆ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీరు ఇంకేమైనా ఉన్నా కూడా ఓనర్ కి డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడొచ్చు అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం చూసారు కదా అండి. ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరికన్నా ఫ్లాట్స్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్, ఫామ్ హౌస్లు, మీ ప్రాపర్టీ ఏదైనా సరే మీకు ప్రమోషన్స్ కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. కింద మా నెంబర్ ఉంటుందండి. చాలా తక్కువ ధరలో మీకు ప్రమోషన్స్ మేము చేసి పెడతామండి. థ్యాంక్ యూ.